మంత్రి కొల్లు రవీంద్ర, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, షార్ డైరెక్టర్ పద్మకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 26వ వార్షికోత్సవ వేడుకలు డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మొదటి ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ గాయని మంగ్లీ కచేరీ ప్రత్యేక ప్రదర్శన, యువతను ఉర్రూతలూగించే తన పాటలతో విశేషంగా అలరించారు. వినోద కార్యక్రమాలు, ఐక్యతను చాటే ప్రదర్శనలు, ప్రతిభా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కోలాహలంగా సందడిగా కొనసాగాయి. ముందుగా మంత్రి కొల్లు రవీంద్ర, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వారితో పాటు విచ్చేసిన ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతికత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ, జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా తల్లిదండ్రులను, చదువు చెప్పిన గురువులను మరవకూడదన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, 2013లో అటానమస్ హోదా సాధించిన ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నేడు దాదాపు 20,000 మంది విద్యార్థులతో కళకళలాడుతుందని అన్నారు. యూనివర్సిటీ చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్ర పి సింగ్, వోకార్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హుజైఫా ఖోరాఖివాలా, సోలిటెక్ సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ హార్దిక్ రమణి, నౌకాయాన మంత్రిత్వ శాఖ షిప్పింగ్ ఏడీజీ జితేంద్ర జాదవ్ మిరాయ్, రాజాసాబ్ సినిమాల విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కుమార్ నిర్మలా సృజన్, ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద, ప్రో వైస్ ఛాన్సలర్ మోహన్, రిజిస్ట్రార్ రాజయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ రాఘవయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. To tell only one sentence before you, in presence of the chief guest and the guest of honors, our dignitaries on the dais. Adishankara College of Engineering started as an affiliated college in 2001 with 180 intake, only 3 branches, 60, 180 students starting college, which they could not get for NBA, NAC or autonomous. But being the youngest institute in the district, we achieved get accredited for NBA and NAC. After that, autonomous institute, first institute of the autonomous institute in the district. Not only here, Chittoor and Tirupati and Nellore district, only institute bagged NAC and NBA. విద్యార్థుల పట్ల ఇంత పెద్ద ఎత్తున యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకునే ఏకైక కాలేజ్ కూడా ఆదిశంకర కాలేజ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థులు ఒక ఆత్మస్థైర్యం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడే పెంచమయ్య గారు మన తల్లిదండ్రుల ఆశయాల కోసం ఈ కాలేజీని స్థాపించడమే కాకుండా దాన్ని అంచెలంచెలుగా 2001 నుంచి వృద్ధిలోకి తీసుకొచ్చి మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అరవింద్ గారు కూడా ఈరోజు చాలా కష్టపడుతూ ఈ కాలేజీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ తయారు చేయాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకోసమే భారతదేశంలో ఏ రాష్ట్రం ఆలోచించిన విధంగా ఒక 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఏమి అద్భుతాలు సాధించబోతుందని ఆలోచన చేసి ఆ రోజున ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్
వారి దృష్టిలో వచ్చింది ఈ ఆదిశంకర కాలేజ్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ అమరావతిలో మనం భారతదేశంలోనే ఫస్ట్ క్వాంటమ్ సిటీని వ్యాలీని మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మొన్ననే మనం చూసాం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశం మొత్తం కలిపి 1 గిగావాట్ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 3 గిగావాట్ 6 గిగావాట్ కాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ప్రపంచాన్ని ఏడబోతా ఉంది. నేను ఉదయం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక వర్క్షాప్ కి ఏఐ ఫ్యూషన్ నెట్వర్క్ సంబంధించిన వర్క్షాప్ లో పాల్గొని రావడం జరిగింది. ఎందుకంటే చాలా అడ్వాన్స్ అని, చాలా ఫాస్ట్ ఉంది. ఇవాళ ప్రోగ్రామింగ్ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 85 టైమ్స్ ఫాస్టర్ దెన్ ఇప్పుడు ఉన్నటువంటి విధానం. కాబట్టి దానికి తగిన విధంగా మన ఫోర్స్ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసాం ఈ ప్రాంతంలో దుగ్గరాజపట్నం పోర్ట్ ఇక్కడ రాబోతా ఉంది. కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు నామరూపాలయం ఏ రకంగా అభివృద్ధి చెందిన మనం చూసాం. కాకినాడ చూసాం, విశాఖపట్నం చూసాం. ఇవాళ మరొక కొత్త పోర్టులు అటు శ్రీకాకుళంలో ఒకటి, మచిలీపట్నంలో 2 పోర్టులు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ రకం ముందు, రాయలసీమ ఏరియా ఇవాళ హార్టికల్చర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ మన ఎలాంటి టెక్నాలజీ మనకు తీసుకురావాలి మనం చూసాం. మేము విశాఖపట్నంలో, నేను అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, మనందరూ తెలుసు విశాఖ ఉక్కు రావాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తే విశాఖ ఉక్కు వస్తే, అనేక మంది ప్రాణత్యాగం చేస్తే విశాఖ ఉక్కు వచ్చింది. కానీ ఇవాళ ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా 1,35,00,000 రూపాయలతో ఈరోజు ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. భారతదేశంలో పెట్టినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే దట్ ఈస్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం అని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే పంచనాయ్ గారు ఇప్పుడే చూపించారు లోపల, అక్కడ తీసుకెళ్ళి మాకు ఒక మెడిటేషన్ సెంటర్, ఎవరో ఆలోచించే విధంగా అలాంటి ప్లేస్ లో మనం కూర్చుంటే మనకి మైండ్ పీస్ తో పాటు మనకి ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మొత్తం చూస్తుంది గో ప్రొడక్ట్స్ పైన. ఆ ప్రొడక్ట్స్ కి ఎంత విలువ ఉందో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరొకసారి పంచనాయ్ గారిని, అరవింద్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సమయం తీసుకుంటా ఉన్నాను. మనం ఒక వికసిత భారత్ గా ఉండాలంటే మహిళల యొక్క పాత్ర ప్రధానంగా ఉండాలని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అందువల్లనే ఈ నెల 16, 17, 18 పార్లమెంటులో మహిళల కోసం చట్టసభలో రిజర్వేషన్ కోసం 1/3 వంతు బిల్లును ప్రవేశపెట్టబోతా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని సమర్థించమని చెప్పి తెలుగుదేశం ఎంపీలు అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నేను కూడా గర్వపడతా ఉన్నాను. మహిళలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో మేమంతా కూడా చట్టసభల్లో ఉండి దానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, 2029 ఈరోజు మహిళలే ప్రధాన భూమిక పోషించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నేను చూశాను, నిన్న కాక మన రోజే ఎంతో కాలంగా మన అందరం కూడా ఎదురు చూసినటువంటి అమరావతి రాజధాని మనం చట్టసభల్లో పాస్ చేసుకోగలిగాం. దాంట్లో నేను కూడా రాజ్యసభలో మొన్న మధ్యాహ్నం నేను కూడా 15 నిమిషాల సేపు దాని గురించి, దాని ఆవశ్యక గురించి, 12 సంవత్సరాలు మనం రాజధాని లేకుండా ఏ విధంగా నిలబడే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉంటుంది, కానీ 12 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా మీ అందరూ తెలుసు 3 ముక్కలు ఆడేటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టు విడవకుండా అమరావతి రాజధాని మనం ఒక అద్భుతమైనటువంటి నగరంగా, రాజధానిగా తీర్చిదిద్ది ఆంధ్రులకు కానుక ఇవ్వాలి తెలుగు వారికి అని చెప్పి ఆయన వాళ్ళ రెండవ పాప డాక్టర్ గారి బర్త్డే
మూడవ పాప డాక్టర్ అమ్మ గారి బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు మరొకసారి ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ తరఫున నా తరఫున తెలియజేస్తూ ఇప్పుడే చాలా ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉంటాయి, దానికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి బాగా చదవండి. తల్లిదండ్రులు మీ పైన ఎంతో ఆశలు పెట్టుకొని ఈ యొక్క ఆశంకర కాలేజీ పంపించారు. అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశయాలను వమ్ము చేయకుండా కష్టపడి చదవాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా మగబిడ్డలకి తెలియజేస్తున్నాయా, స్కూటర్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. దయచేసి మీరు ట్రిపుల్ రైడింగ్ చేయడం, అట్లాగే మీరు 2 చేతులు ఇచ్చేసి హ్యాండిల్ ఇచ్చేసి మీరు స్కూటర్ రన్ చేయొద్దు. అలాగే 100-120 స్పీడ్లో పోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు ఏమైతే మీ తల్లిదండ్రులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా బాధపడేటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి రూల్స్ పాటించి స్కూటర్ డ్రైవింగ్లో మితిమీరిన వేగం పోకుండా మీరు మీ శరీరంలో ఉన్న అవయవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల మీద అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. Now a university, and yet I tell you with every fiber of my being, we are just beginning. Adi Shankara, not a name, it's a mission. So what Adi Shankara did 2,500 years ago, he united the fractured nation. So we in Adi Shankara are going to heal with education. Our dream, our destination. I will not stand before you and pretend the road ahead is easy, but the obstacles are real. But I see this university in the top 100 in India in the near future. So our roadmap rests on 3 unshakable pillars. Pillar 1, academic excellence. We will not teach just curriculum like yesterday, but for the leaders for tomorrow. Like how Padma Kumar sir had mentioned, we are going to integrate AI integration to every subject in every classroom. We are going to use it as a tool in the coming year, in the academic year. We are integrating with quantum computing. So our institute is going to be the first Indian institute, private institute, where we are more focusing on quantum. We are associating with CSIR in collaboration with them to build our quantum, our national quantum mission here. We are proud to announce that ours is the first campus to integrate this. Pillar 2, holistic human development. We are building integrated medical and wellness tools that blend with timeless wisdom of our traditional knowledge system. Because healing as a human being is never just about a scan or a prescription, it's about the whole person. Our Atal Incubation Center, like how Prabhukumar sir had mentioned that you need to look at the businesses. We're going to bring about more entrepreneurships in our campus. So mostly in the agriculture sector because we're in the rural, so we can. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.